Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session we are going to discuss about the general essay topic. So ఈ రోజు మన యొక్క షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా జనరల్ essay కదా. సో దాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the program details. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రూపొందించబడిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the program details. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దీనిలో మనకి ఇంపార్టెంట్ ఎజెండా అనేది ఉందమ్మా. సో ఎందుకు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసామంటే ఎస్పెషల్లీ సో టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్, ఎవరైతే తెలుగు స్టేట్స్లో అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా చేశాము. సో ఎస్పెషల్లీ ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉంటారో వాళ్ళ కోసం ప్రోగ్రామ్ అంతా కూడా మన యొక్క తారా ఎస్ అకాడమీ ఫ్రీగా స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఏంటంటే కంటెంట్ మేకింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఎంటైర్ సిలబస్, కాంప్రహెన్సివ్లీ సిలబస్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ప్రతిరోజు కూడా మనం క్వశ్చన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. దాదాపుగా 6 months ఆఫ్ టైంలో మనం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఫినిష్ చేస్తాము. ఓకే, సో ఓవరాల్గా 150 క్వశ్చన్స్ని దాంతోపాటు 150 థీమ్స్ని కూడా ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు కవర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో కంటెంట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ యొక్క కంటెంట్ అనేది కానివ్వండి, నాలెడ్జ్ అనేది కానివ్వండి, మొత్తం కూడా రిఫైన్ అయ్యేటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఇస్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఎజెండాలోకి మనం వెళ్ళినట్టయితే ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనమాట అమ్మ. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సపోజ్ ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మండే నుంచి సాటర్డే వరకు మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం అప్లోడ్ చేసుకుంటాము. ఓకే, సో దీంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఎట్లా రాయాలి, ఓకే సపోజ్ మనకి ఉన్నటువంటి 10 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, అదేవిధంగా జనరల్ ఎస్సే ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో దాంతోపాటు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎట్లా చదవాలి, క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ మోస్ట్లీ మనకి సో క్వశ్చన్లో ఉన్నటువంటి ఫార్మాట్ ఎట్లా ఉంది, సో నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ డిస్కస్ కానివ్వండి. ఓకే, సో దాంతోపాటు రూట్ వర్డ్స్ అయినటువంటి క్రిటికల్ ఎనలైజ్, కామెంట్, ఓకే ఇలాబరేట్, ఇలూసిడేట్ ఇట్లాంటివన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్లో మనం చూసినట్టయితే ఎస్పెషల్లీ మోడల్ ఆన్సర్ని ఎట్లా రాయాలి, ఓకే సో అప్రోచ్ టు ద ఆన్సర్ అనేటువంటిది అంశాన్ని ఏ విధంగా డిస్కస్ చేయాలి, సో దాంట్లో ఉన్నటువంటి ఆన్సర్ స్ట్రక్చర్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ సో కన్క్లూజన్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, సో దీంతోపాటు వాల్యూ ఎడిషన్ గురించి, ఓకే యానోడోట్స్ని ఎట్లా రాయాలి, కోడ్స్ని ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలను కూడా మనం ఇన్ డీటెయిల్గానే డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఎజెండా ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా దట్ ఈస్ ద టైమ్ మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం కూడా ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి జిఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో 20 క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా. సో వీటిల్లో 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్స్ ఉంటాయి, అదేవిధంగా జనరల్ ఎస్సే టాపిక్ కూడా ఉంటుంది. ఓకే, వీటిని ఎట్లా అడ్రస్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాము. సపోజ్ 10 మార్కర్స్ని మనం 150 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఓకే మనకున్నటువంటి టైం లిమిట్ ఎంతమా 7 to 8 minutes లోపే మనం ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ 15 మార్కర్స్ మనం తీసుకున్నట్టయితే 250 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుందమ్మా. దాంతోపాటు మనకి క్వశ్చన్ని 11 to 12 minutes లోపే ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఫైనల్లీ జనరల్ ఎస్సేలోకి మనం వెళ్ళినట్టయితే దీంట్లో సెక్షన్ ఏలో మనకి 4 ఎస్సేస్ ఉంటాయమ్మా. దాంట్లో ఒక క్వశ్చన్ మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ బిలోంచి మనం ఇంకో 4 ఎస్సేస్ ఉంటాయి, దాంట్లోంచి ఇంకొక క్వశ్చన్ మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా 2 ఎస్ఐస్ని మనం 3 hours ఆఫ్ టైంలో రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఈచ్ ఎస్ఐ మనకి 1200 wordsలో రాయాలి. ఓకే, అండ్ మీ నుంచి యూపీఎస్సీ 12 నుంచి 14 pages వరకు ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే వర్డ్ లిమిట్ వాజ్ మెన్షన్డ్ యాజ్ 1200 words. ఓకే,
అండ్ కమింగ్ టు ద టైం లిమిట్లోకి మనం వెళ్ళినట్టయితే 90 మినిట్స్లోనే ఆన్సర్ని మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అంటే 1.5 అవర్ టైంలో మనం ఈచ్ ఎస్ఐని కంప్లీట్గా రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఈ విధంగా టైం మేనేజ్మెంట్ని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఎజెండాస్ ఆఫ్ ద అభ్యాసన. నౌ లెట్ us మూవ్ టు ద ప్రోగ్రామ్ షెడ్యూల్. ఒకసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ని ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో కమింగ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్లోకి వెళ్ళినట్టయితే, సో డే 1 విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ మండే. సో ఎవ్రీ వీక్ మనం మండేతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో సోమవారం మనం డే 1గా చెప్పుకుంటామమ్మా. సో డే 1 వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS1 పేపర్. GS1 పేపర్లో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. And the fifth topic is post-independence consolidation. And the last topic is India and world geography. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క డే 1 సెషన్లో డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కండక్టింగ్ GS2 పేపర్. సో GS2 పేపర్ని మనం డిస్కస్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ Indian polity. Second topic is governance. Third topic is social justice. And the last topic is international relations. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు మనకు బుధవారం కదమ్మా. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేద్దాము. So coming to the day 4 session of Abhyasana, day 4 session will be the Thursday. So Thursday we are conducting a special session on the GS4. So ethics మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నామా. సో దీంట్లో మనం టాపిక్స్ ఏంటంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని అదేవిధంగా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాము. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా అడ్రస్ చేద్దాము. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఏ. జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్స్ మీద మనం సెషన్ని కండక్ట్ చేద్దాం. మోస్ట్లీ మనకు ఇంపార్టెంట్ సిలబస్లో ఉన్నటువంటి కాంటెంపరీ ఎస్ఏస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఎథికల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి ఎస్ఎస్ని కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ఓవరాల్గా 6 మంత్స్ ఆఫ్ టైంలో మనం ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా అడ్రస్ చేసే విధంగా మా ప్రోగ్రామ్ అనేది ఫ్రేమ్ చేసుకుందాము. ఓకే, సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ ఆన్ డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ఆన్ ద ఫ్రైడే. ఓకేనా? సో కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద డే 6 షెడ్యూల్. సో డే 6 విల్ బి ద Saturday. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో మోస్ట్లీ మనకి ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ని ఫామ్ చేస్తూ ఆ థీమ్ని మీకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, సో ఎవ్రీడే మార్నింగ్ హిందూ పేపర్ని అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ని, ఎడిటోరియల్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఒక షార్ట్ నోట్స్ అయితే కూడా మీరు మెయింటైన్ చేసుకోండి. సో విధంగా మీరు ముందుకు వెళ్ళండి. అండ్ ఓవరాల్గా సో మంత్లీ మ్యాగజైన్ని కూడా ఒకటి ప్రిఫర్ చేయండి అమ్మా. సో ఎస్పెషల్లీ మనకి డైలీ కరెంట్ అఫైర్స్లోను, వీక్లీ కరెంట్ అఫైర్స్లోను మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మంత్లీ మ్యాగజైన్స్లో మీరు కవర్ చేయండి. సో మొత్తం మ్యాగజైన్ అంతా కూడా చదవద్దు. ఓకే, సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనం మిస్ అయ్యామో అవన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉన్నాయో
వాటిని మాత్రం పిక్ చేసుకొని వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో దాన్ని కూడా షార్ట్ నోట్స్ రాసుకున్నట్టయితే సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ కవరేజ్ అంతా కూడా మీకు లభిస్తుంది. సో దీని ద్వారా ప్రోగ్రామ్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేయడం అయితే అవుతుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం డిస్కస్ చేద్దాము. సో ప్రశ్న చూడండమ్మా. హోప్ ఈజ్ ఏ వేకింగ్ డ్రీమ్ అనేటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనకి 1200 పదాల్లో రాయాల్సి ఉంటుంది. సో హోప్ అంటే ఏంటమ్మా? హోప్ ఈజ్ నథింగ్ బట్ తెలుగులో దీన్ని ఆశ అంటాం. ఓకే, సో హోప్ ఈజ్ ఎ వేకింగ్ డ్రీమ్. సో రేపు పొద్దున ఫ్యూచర్లో ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎట్లాంటి ఫెయిత్ ఉంటుంది, ఎట్లాంటి నమ్మకం ఉంటుంది అనేటువంటి విషయాల మీద సో హోప్ని ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ డ్రీమ్ అంటే ఏంటమ్మా? సో డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. సో ప్రతి ఒక్క జీవితంలో వాళ్ళకి కళ్ళు ఉంటాయి, వాళ్ళ కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఆశలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా ఎట్లా డిస్కస్ చేయాలి, ఏ అప్రోచ్లో డిస్కస్ చేయాలో మనం చూద్దాం. సో స్టార్టింగ్ విత్ ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మనం కాన్సెప్ట్ ఆఫ్ హోప్ మీద కానివ్వండి, సో దాంతోపాటు డ్రీమ్ మీద కానివ్వండి, మనం ఏం చేయొచ్చు, ఒక యానక్డోట్ని ప్రొవైడ్ చేయొచ్చు, ఒక స్టోరీ టెల్లింగ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే రాయండి అమ్మా. అండ్ కమింగ్ టు ద బాడీ, సో ఇక్కడ స్టేట్మెంట్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో రైట్ హౌ హోప్ విల్ వేకింగ్ ద డ్రీమ్. హోప్ అనేది ఎట్లా డ్రీమ్స్ని తట్టి లేపుతుంది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాము. దాంతోపాటు సో వాట్ ఆర్ ద పొటెన్షియల్ లిమిట్స్ ఆఫ్ ద హోప్, ఎంత మేరకు మనం హోప్ ఇవ్వచ్చు, ఎంత మేరకు మనం ఆశపడచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద హౌ యాక్టివ్ హోప్ అనేది ఎట్లా ఉండాలి, సో ఎఫర్ట్స్ అనేవి ఏ విధంగా పెట్టాలి, సో దాంతోపాటు ఎట్లాంటి ఎఫర్ట్స్ పెడితే ఒక బెటర్ ఫ్యూచర్ అనేది మనకి దక్కుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? అండ్ ఫైనల్లీ దీని యొక్క కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ని కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ ఫైనల్లీ సో హోప్ ఈజ్ ఎ వేకింగ్ డ్రీమ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓవరాల్గా దీన్ని వచ్చేటువంటి మొత్తం సమరీ పాయింట్స్ అన్నింటినీ కూడా కాంక్రీట్గా మెన్షన్ చేస్తూ కాంప్రహెన్సివ్గా మనం కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేద్దాము. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో చేసినట్టయితే సో ప్రతిరోజు సెషన్స్ అనేవి మీకు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ సో ప్లీజ్ లైక్ అవర్ పోస్ట్ ఇన్ ద టెలిగ్రామ్స్లో మనం చేసేటువంటి పోస్ట్ని కానివ్వండి. సో అదేవిధంగా మా పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఓకే, ఫర్ ద రెగ్యులర్ అప్డేట్స్ ఆఫ్ అభ్యాసన. సో లెట్స్ బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్తో మనం స్టార్ట్ చేద్దాము. సో మనకి అబ్దుల్ కలాం గారి గురించి మనం తీసుకున్నట్టయితే సో ఆయన మనకు తెలుగులో క్లాసికల్గా ఒక కోట్ చెప్పడం జరిగిందమ్మా. సో కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి. ఓకే, డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ బిగ్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో హీ వాజ్ ఏ వెరీ వెరీ నార్మల్ పర్సన్ అండ్ హీ వాజ్ ఎ యంగ్ బాయ్ హూ వాజ్ బోర్న్ ఇన్ ద విలేజ్ ఆఫ్ రామేశ్వరం. సో రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఆయన ఏ విధంగా ఎదిగారు, ఓకే, సో ఆయన డ్రీమ్ చేసుకున్నటువంటి విషయాలు ఏంటో మనం డిస్కస్ చేద్దాము. సో ఒక ఫిషర్మ్యాన్ ఫ్యామిలీ నుంచి ఓకే ఆయన ఏ విధంగా తన యొక్క లైఫ్ జర్నీని స్టార్ట్ చేశారో అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో ఆయన చిన్నప్పుడు తన యొక్క బర్డ్ స్టోరీస్ వింటూ ఓకే సో ఆయన మైండ్లో ఏమని ఉండేదమ్మా, సో ఎలాగైనా సరే ఏ రోజు కన్నా సో బర్డ్ లాగా నేను ఎగరాలి, ఆకాశంలో ప్రయాణించాలి అనేటువంటి ఒక ఫ్యాసినేటింగ్ కిడ్గా ఆయన ఉండడం జరిగింది. ఆ టైంలోనే తన యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఏరోనాటికల్ ఫీల్డ్ మీద అదేవిధంగా ఏరోస్పేస్ ఇండస్ట్రీ మీద సో ఎక్కువగా ఆయన ఆలోచించారు. సో తన యొక్క హోప్ ఏదైతే ఉందో దాన్ని మైండ్లోనే పెట్టుకొని సో ఆయన సింపుల్గా అదేవిధంగా చాలా హార్డ్షిప్స్ అనేవి లైఫ్లో ఎదుర్కొంటూ తన యొక్క గోల్ని అయితే అచీవ్ చేయడం అయితే జరిగిందమ్మా. సో అలాగ ఆయన పెరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నా దాంతోపాటు ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ని కూడా ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటిది దాటుకుంటూ అబ్దుల్ కలాం గారి యొక్క హోప్ ఏదైతుందో అది అన్వావరింగ్ హోప్గా ఉండబట్టి సో ఆయన స్కాలర్షిప్స్ ద్వారా పార్ట్ టైం జాబ్ ద్వారా ఓకే తన యొక్క గోల్ని ఎప్పటికప్పుడు రిలెంట్లెస్గా పర్సూ చేసుకునే విధంగా ఆయన ముందుకు వెళ్ళడం సాగింది. సో ఈ విధంగా తన యొక్క హోప్ని మైండ్లో పెట్టుకుంటూ కాన్స్టాంట్గా ఓకే ఏవైనా విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆర్ట్స్ అన్నిటిని దాటుకుంటూ తన యొక్క డ్రీమ్ని కాన్స్టాంట్గా ముందుకు తీసుకువెళ్తూ ఓకే సో విజయాన్ని అయితే ఆయన సాధించారు. సో ఫైనల్లీ హీ వాజ్ జాయిన్డ్ ఇన్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రోలో ఎప్పటి నుంచో కలగనటువంటి సో ఆ స్పేస్ ఆర్గనైజేషన్లో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇండియన్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆయనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి టైటిల్ని కూడా మనం కట్టబెట్టాము. సో దాని తర్వాత నుంచి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఎలా ఎదిగారు, తన యొక్క జర్నీ ఏంటి, ఏ విధంగా తన యొక్క వాకింగ్ డ్రీమ్స్ని ఒక స్మాల్ విలేజ్ నుంచి
హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ కంట్రీ అనేటువంటి రాష్ట్రపతి భవన్కి ఎట్లా తీసుకువెళ్ళగలిగారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తూ, సో ఏదైతే హోప్ ఉంటుందో, హోప్ అనేది ఒక వాకింగ్ డ్రీమ్ లాంటిది అనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ గారు చెప్పినటువంటి వర్డ్స్ని ఆయన గుర్తుపెట్టుకొని, సో ఆ విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి వైనాన్ని ఇక్కడ అబ్దుల్ కలాం గారి స్టోరీ ద్వారా మనం యానోక్డోట్ ద్వారా మనం ఇంట్రడక్షన్ని రాయొచ్చు. ఓకేనా? సో కమింగ్ టు ద థీసిస్ స్టేట్మెంట్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఎస్ఏ ద్వారా కాన్సెప్ట్ ఆఫ్ హోప్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో కాన్సెప్ట్ ఆఫ్ హోప్ అనేది ఒక వాకింగ్ డ్రీమ్లా దాన్ని మనం ఎట్లా నిర్వచించాలి అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ హోప్ అనేది ఎప్పుడూ కూడా డ్రీమ్స్ అన్నింటినీ కూడా చేజ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుందా? ఓకే, సో ఎప్పుడైతే హోప్ అనేది ఉందో, హోప్ అనేది ఆల్వేస్ విల్ ఏబుల్ టు డ్రైవ్ యూ యాక్షన్స్. ఖచ్చితంగా హోప్ అనేది ఏం చేస్తుందమ్మా, మనం ఒక పని మీదకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తుంది. సో దాంతోపాటు ఎట్లాంటి లిమిటేషన్స్ ఉంటాయి, ఏ విధమైనటువంటి అవరోధాలు ఎదురవుతాయి, ఎట్లాంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తాము ఈ యొక్క జర్నీలో అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ ద్వారా మనం ఈ యొక్క హోప్ని మన యొక్క కంబైన్డ్ ఎఫర్ట్స్ ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్తూ సక్సెస్ఫుల్గా ఒక బెటర్ ఫ్యూచర్ని, బెటర్ వరల్డ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ థీసిస్ స్టేట్మెంట్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, ఖచ్చితంగా హోప్ అనేది ఏంటమ్మా, హోప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పాజిటివ్ అవుట్కమ్. సో పాజిటివ్ అవుట్కమ్ అనేది మనకి హోప్ అనేది ఇస్తుంది. సో దాంతోపాటు హోప్ అనేది ఏంటి, ఇట్స్ ఏ వేకింగ్ డ్రీమ్. సో ఈ యొక్క కోట్ని ఎవరు చెప్పారు, అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా హోప్ అనేది ఏంటమ్మా, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రోయాక్టివ్ విజన్. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు పర్స్యూ ద డ్రీమ్స్. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ డ్రీమ్స్ అన్నింటినీ కూడా మనం పర్స్యూ చేసుకోవచ్చు. సో కానీ ఆ డ్రీమ్స్ని పర్స్యూ చేసుకోవాలంటే ఖచ్చితంగా రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో డ్రీమ్ అనేది ఏంటమ్మా, ఖచ్చితంగా ఒక ఫ్యాంటసీ లాంటిది. ఓకే, సో ఇట్స్ ఇది ఫ్లీటింగ్ ఫ్యాంటసీ విచ్ ఈజ్ ఎస్పెషల్లీ రివాల్వింగ్ ఇన్ ద మైండ్. మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా హోప్ అనేది ఎట్లా ఉంటుంది, హోప్ ఈజ్ నథింగ్ బట్, సో మనం ఏదో ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నటువంటి పని చేయాలి. సో మనం చిన్నప్పుడు అనుకుంటాం మనం పెద్ద డాక్టర్ అవ్వాలి, లేదా ఇంజనీర్ అవ్వాలి, లేదా కలెక్టర్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటాం. ఓకే, సో వాటికి తగ్గట్టుగా మనం వర్క్ చేయగలిగితేనే ఆ యొక్క హోప్ కాస్త రియాలిటీ కింద మారుతుంది, డ్రీమ్ కాస్త రియాలిటీ కింద ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు చెప్పడం అంటే, సో హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద కలెక్టివ్ యాక్షన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హోప్తో ఉంటారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వేర్ హోపింగ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎవ్రీడే. బట్ ఎవరైతే యాక్షన్స్ రూపంలో ఆ హోప్కి దగ్గరగా వెళ్తారో, ఓకే, అడ్వర్సిటీని అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారో, సో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా డ్రీమ్స్ అన్నింటినీ కూడా అచీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఏదైతే మనకు భయం ఉందో ఆ భయాన్ని మనం పక్కన పెట్టేసి ఖచ్చితంగా సో ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనం పెట్టినట్టయితే, ఓకే, సో ఈజీగా మనం ఆ యొక్క డ్రీమ్స్ అన్నింటినీ కూడా చేజ్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో త్రూ అవుట్ ద స్టోరీ ఆఫ్ ద హిస్టరీ మనం చూసినట్టయితే, సో హోప్ అనేది ఒక కెటలిస్ట్ లాగా ఒక సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇగ్నేట్ చేసేటువంటి సాధనంగా పనిచేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ యొక్క హోప్ అనేది లేకపోతే ఏమవుతుందమ్మా, సో ప్రోగ్రెస్ అనేది ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆబ్వియస్లీ దిస్ హోప్ అనేది, సపోజ్ మన ఇండిపెండెన్స్ డేలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు గాంధీజీ గారు కానివ్వండి, లేదా సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, లేదా ఎవరైనా సరే, సో వీళ్ళందరికీ కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో మీరు స్ట్రగుల్ చేయండి, ఖచ్చితంగా ఏదో రోజు మనం ఈ యొక్క ఫ్రీడమ్ని సాధిస్తాము, ఇండిపెండెన్స్ డేని మనం తెచ్చుకోగలుగుతాము అనేటువంటి అంశం మీద సో కొన్ని కోట్ల మందిని వీళ్ళు ఇన్స్పైర్ చేయడం జరిగింది. ఓకే, సో అల్టిమేట్గా బ్రిటిష్ కొలోనియల్ రూల్ అనేది మనకి August 15, 1947 ఎండ్ అవ్వడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ జర్నీ తీసుకున్నట్టయితే, సో హ్యావ్ ఎ డ్రీమ్ స్పీచ్ ఎన్కాప్సులేటెడ్ విత్ హోప్ ఆఫ్ రేషియల్ ఈక్వాలిటీ. ఏదో రోజు అమెరికన్ సివిల్ రైట్స్ అన్నీ కూడా మారతాయి. సో ఖచ్చితంగా ఒక ఎఫెక్టివ్ లెజిస్లేషన్, సోషల్ రిఫార్మ్స్ అనేవి వస్తాయి అనేటువంటి హోప్తో ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ఆయన అనుకున్నట్టుగానే ఈ యొక్క ఘట్టం అయితే ఫైనల్గా రానే వచ్చింది. అదేవిధంగా మనకు అంబేద్కర్ గారి యొక్క పర్స్పెక్టివ్ మనం తీసుకున్నట్టయితే, సో దళిత్ ఎంపవర్మెంట్ కోసం ఆయన చేయలేనటువంటి కృషి అయితే లేదు. సో హీ లెడ్ సో మెనీ సోషల్ మూమెంట్స్ టు ఇంప్రూవ్ ద స్టేటస్ ఆఫ్ ద లోవర్ కాస్ట్. ఓకే, కాస్ట్ డిస్క్రిమినేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి సో ఆయన చాలా తన వంతు ప్రయత్నం చేయడం జరిగింది. సో తాను అనుగుణంగానే 1950లో ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ రైట్స్ని ఇవ్వడం జరిగింది. సో తద్వారా సొసైటీలో వాళ్ళొక స్టేటస్ని, ఈక్వాలిటీని కూడా అంబేద్కర్ గారు అయితే వాళ్ళ కోసం కృషి చేయడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో ఈ విధంగా తన యొక్క డ్రీమ్ని కాస్త, హోప్ని కాస్త ఆయన అచీవ్ చేసుకున్నారు. సో అదేవిధంగా ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద హోప్తో స్టార్ట్ చేస్తూ ఉంటారు.
సో దానివల్ల ఏమవుతుందమ్మా, పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది, పాజిటివ్ వైబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో దీని ద్వారా సస్టైనబుల్ గ్రోత్ని, ప్రాస్పరిటీని సో కొద్ది కాలంలో వాళ్ళు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళకి దక్కుతుంది. సో ఎగ్జాంపుల్ మనకి స్టీవ్ జాబ్స్ కానివ్వండి, ఈలన్ మస్క్ కానివ్వండి, సో వాళ్ళ యొక్క స్పిరిట్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏ విధంగా వాళ్ళ యొక్క హోప్ఫుల్ విజన్ని ఒక అద్భుతమైనటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోడక్ట్స్ కింద, సర్వీసెస్ కింద ఏ విధంగా ప్రపంచానికి అందిస్తున్నారో మనకి వీళ్ళ ఎగ్జాంపుల్స్ని మనం తీసుకోవచ్చు. దాంతోపాటు పొలిటికల్గా మనం తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఇండియాలో కరప్షన్ని బయటికి తీయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. సో అందులో ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పేరు ఏంటంటే అమ్మ అన్నా హజారే. సో అన్నా హజారే గారు చేసినటువంటి యాంటీ కరప్షన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, సో దీనివల్ల ఇనీషియల్గా మనకి ఎటువంటి హోప్ లేదు, బట్ లేటర్ ఆన్ ఇట్ గెయిన్ ద మొమెంటమ్. ఓకే, సో ఆయన చేసినటువంటి ఉద్యమం కాస్త 2014లో ఫ్రూట్ఫుల్ అయ్యి ఓకే లోక్పాల్ బిల్ని గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, ఇట్లాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నింటినీ కూడా మీరు మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్లీ అరబ్ స్ప్రింగ్స్ మనం తీసుకున్నట్టయితే సో 2011లో యొక్క అరబ్ స్ప్రింగ్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో దిస్ వాజ్ ద డెమోక్రటిక్ రిఫార్మ్ మూవ్మెంట్ హ్యాపెండ్ ఇన్ ద ఎంటైర్ ఆఫ్రికన్ అండ్ వెస్ట్ ఏషియన్ నేషన్స్ అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి అథారిటేరియన్ రెజీమ్స్ని గద్దెదింపి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా సో దృఢ నిశ్చయంతో, సంకల్పంతో, హోప్తో బయటికి రావడం జరిగింది. దానికి అనుగుణంగానే సో చాలా మటుకు ఆటోక్రటిక్ రెజీమ్స్ని వీళ్ళు గద్దెదించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం మనం చూద్దాము. సో ఎన్వైరన్మెంటల్ యాక్టివిజంలో మనకి మోస్ట్లీ ప్లానెట్కి తగ్గటువంటి సో హోప్ కానివ్వండి, అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఏ విధంగా సస్టైనబుల్ ప్రాక్టీస్ అనేవి అందించాలో సో వాటి కోసం మనకి ఇక్కడ ఇంటర్నేషనల్లీ గ్రీటా థన్బర్గ్ క్లైమేట్ యాక్టివిజం అనేది, అదేవిధంగా ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్మెంట్ ద్వారా వీళ్ళు ఏదైతే ఒక హోప్ ఆఫ్ సస్టైనబుల్ యాక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ని సాధిద్దాం అనుకున్నారో వాటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తూ ఎర్త్ యొక్క ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ యొక్క మూవ్మెంట్స్ అన్నీ కూడా లెడ్ అవుతున్నాయమ్మా. సో ఇట్లాంటి ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్స్ని కూడా మీరు ఇక్కడ రాయొచ్చు. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ ఇన్ ద బ్యూరోక్రసీ, సో వీటి వల్ల పబ్లిక్ సర్వీసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సిటిజన్ సెంట్రిక్ పాలసీస్ అనేవి డెవలప్ చేసుకోగలుగుతాము. ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆధార్ ఇనిషియేటివ్ అనేది ఒక యూనిక్ ఐడెంటిఫై సిస్టమ్ ద్వారా ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎస్పెషల్లీ సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎఫెక్టివ్ అండ్ బెస్ట్ సర్వీసెస్ని ఆధార్ కార్డు ద్వారా, ఓకే ఆధార్ ఇనిషియేటివ్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకున్నాము. సో దాంతోపాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని మనం చేయడం జరిగింది. సో తద్వారా కరప్షన్ని మనం మినిమైజ్ చేసేటువంటి అవకాశం కూడా మనకి ఈ యొక్క ఆధార్ ఇనిషియేటివ్ ద్వారా మనకి ఏర్పడింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో మనకి COVID-19 వ్యాక్సిన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్గా. సో మోస్ట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ డొమైన్లో హెల్త్ క్రైసిస్ సిచ్యువేషన్లో మనం కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క ప్రాణాలు కాపాడగలిగాము. బికాస్ ఎందుకంటే ఒక హోప్ ద్వారా, ఒక ఎస్పెషల్లీ ఒక విజన్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాము. ఎస్పెషల్లీ కోవాక్సిన్ కానివ్వండి, సో ఇట్ వాస్ కంప్లీట్లీ మేడ్ బై ద ఇండియన్ కంపెనీ, భారత్ బయోటెక్ చేసింది. సో ఇట్లాంటి విజయవంతమైనటువంటి ఎగ్జాంపుల్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఎప్పుడు కూడా హోప్ అనేది ఒక అన్డెనయలబుల్ పవర్ఫుల్ మోటివేటర్ కింద పనిచేస్తుంది. సో దీని ద్వారా ఎస్పెషల్లీ మనం లిమిటేషన్స్ని రికగ్నైజ్ చేస్తూ ఓకే మిస్యూజ్ ఎక్కడైతే జరుగుతుందో వాటిని జాగ్రత్తగా బయట తీయగలిగితే సో ఖచ్చితంగా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకు ఏర్పడతాయి. కానీ ఇప్పుడు కూడా మనం యాక్షన్స్ అనేవి మానకూడదు. సో ఈవెన్ దో సెట్ బ్యాక్స్ వచ్చినప్పటికీ, డిసప్పాయింట్స్ వచ్చినప్పటికీ కూడా ఓకే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో పార్టీషన్ మనం తీసుకోండి, 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఆనందం గంట సో దేశం విడిపోయిందనేటువంటి బాధ ఎక్కువైపోయింది. సో ఈవెన్ దో ఇట్ హ్యాస్ మేడ్ విత్ లాట్ ఆఫ్ వైలెన్స్, బట్ హోప్ఫుల్ విజన్ ఆఫ్ పీస్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడింది. కానీ ఆ టైంలో ఎవరైనా అనుకున్నారా సో దేశం అంతా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉంటుందంటే ఎవరు అనుకోవాలి. ఆబ్వియస్లీ ద ప్రాక్టికల్ రియాలిటీ విల్ బీ ఫార్ డిఫరెంట్. ఓకే, ఇనీషియల్గా అక్కడ కమ్యూనల్ టెన్షన్స్ రైజ్ అయినప్పటికీ కూడా సో లేటర్ పీస్ఫుల్ ట్రాన్సిషన్ అనేది ఒక విజన్ కింద మారింది. సో అదంతా కూడా మనకి సాధ్యపడింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూఎస్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ కూడా మనం తీసుకున్నట్టయితే సో ఈవెన్ దో ద లెజిస్లేటివ్ చేంజెస్ వచ్చినప్పటికీ ఓకే ఎస్పెషల్లీ ఇనీషియల్గా వాళ్ళు ఏమనుకున్నారు, రేషియల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎండ్ అవుతుందని ఎవరైనా భావించారా? ఆబ్వియస్లీ ఇదంతా కూడా ఆప్టమిస్టిక్గా ఉంది. ఓకే, సో ఓవర్ ఎంఫసైజ్గా ఉంది, దీన్ని ఎవరు కూడా ఆప్ చేయలేరు అనుకున్నారు. కానీ బట్ రియాలిటీలో ఏమైందమ్మా, సో ఎస్పెషల్లీ దే గాట్ దేర్ రైట్స్. ఓకే, సో రేషియల్ ఇన్ఈక్వాలిటీని ఎండ్ అవ్వడం మనం చూసాము. ఓకే, సో అదేవిధంగా ఎకనామిక్ స్పియర్లో మనం తీసుకున్నట్టయితే సో స్పెక్యులేటివ్ బబుల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి, అదేవిధంగా అన్సస్టైనబుల్ ప్రాక్టీస్ అనే మనకి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో మనం చూసాము. బట్ 2008 తర్వాత మన యొక్క హోప్ అనేది, స్పెక్యులేషన్ అనేది ఏం చేసిందమ్మా, ఎస్పెషల్లీ తర్వాత ఉన్నటువంటి సివియర్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా, ఛాలెంజెస్ అన్నింటినీ కూడా దాటుకుంటూ ఫర్దర్గా ముందుకు వెళ్ళినటువంటి వైనాన్ని కూడా మనం చూసాము. ఎస్పెషల్లీ ఇండియా వాజ్ సక్సెస్ఫుల్లీ కమ్ అవుట్ ఆఫ్ ద 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ఏ వెరీ వెరీ
ఎక్సలెంట్ వే ఆఫ్ మేనర్. ఓకే, సో ఈ విధంగా మన యొక్క సక్సెస్ జర్నీని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు మనకి అరబ్ స్ప్రింగ్స్ చూసాము. ఓకే, ఇవన్నీ కూడా క్లాసికల్గా మనకు కంటిన్యూస్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే. అదేవిధంగా నెల్సన్ మండేలా గారిది మనం యాంటీ అపార్థైడ్ మూవ్మెంట్ తీసుకున్నట్టయితే, సో సౌత్ ఆఫ్రికాలో ఆయన తీసుకున్నటువంటి యొక్క యాంటీ అపార్థైడ్ మూవ్మెంట్ వల్ల అన్టచబిలిటీ అనేది ఉండేది. ఓకే, సో ఒక సస్టైన్డ్ హోప్ అండ్ ఎఫర్ట్స్ ద్వారా ఆయన సిస్టమిక్ ఇంజస్టిస్ని దాటుకుంటూ ఓకే ఆఫ్రికాలో ఒక కొత్త నవశకాన్ని జస్టిస్ని అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో మండేలా గారు చెప్పినటువంటి వర్డ్స్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. ఓకే, సో అది అయ్యే వరకు కూడా మనకి ప్రతిదీ కూడా ఇంపాసిబుల్గానే కనిపిస్తుంది. బట్ ఎప్పుడూ కూడా ఒక రే ఆఫ్ హోప్ అనేది, యాక్టివ్ హోప్ అనేది ఏం చేస్తుందమ్మా, సో మనిషిని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఓకేనా. అండ్ సిమిలర్లీ మన ఇండియాలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద వాలంటరీ కానివ్వండి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏం చేసిందమ్మా, సో టీచ్ ఫర్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఎడ్యుకేషన్ని అందరికీ కూడా చేర్చాలి అనేటువంటి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ని వీళ్ళు తీసుకోవడం జరిగిందమ్మా. ఓకే, సో దీని ద్వారా సోషల్ చేంజ్ని వీళ్ళు తీసుకొద్దాము అనుకున్నారు. దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయడం ద్వారా, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఓకే ఓవరాల్గా ఇన్నోవేటివ్ కల్చర్ని ఇండియాలో తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఓకే, ఎస్పెషల్లీ ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది, దాని పేరంటే 1 ల్యాప్టాప్ పర్ 1 చైల్డ్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా డిజిటల్ డివైడ్ని వీళ్ళు నేరో చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ టెక్నాలజీలో పిల్లలకి మిగిలిన దేశాలతో కూడా అంటే డెవలప్డ్ నేషన్స్తో ఎట్లాగైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, సో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ కూడా డెవలప్ చేసే విధంగా వీళ్ళు ప్రోగ్రామ్ అయితే ఒక హోప్ ద్వారా, ఆపర్చునిటీ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందమ్మా. ఎస్పెషల్లీ దీని ద్వారా అట్లీస్ట్ మనకు కాకపోయినా ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ని మనం ఇంప్రూవ్ చేసినట్టయితే దీని ద్వారా కొన్ని కోట్ల మంది కళలను మనం సాకారం చేసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఖచ్చితంగా మనం రిఫార్మ్స్ని ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేస్తూ ట్రాన్స్పరసీని మెయింటైన్ చేసినట్టయితే లైక్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్, సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ ద్వారా మనం మోర్ రెస్పాన్సివ్ అండ్ అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ మనం తీసుకురాగలుగుతాము. దాంతోపాటు వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద టెక్నాలజీని మనం లెవరేజ్ చేసుకుంటూ గవర్నెన్స్ని, పబ్లిక్ సర్వీస్ డెలివరీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా ఇక్కడ అరిస్టాటిల్ గారు చెప్పినటువంటి కోట్ ఏదైతే ఉందో, సో హోప్ ఇండీడ్ ఏ వేకింగ్ డ్రీమ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో ఒక పవర్ఫుల్ విజన్ ద్వారా ఒక ఇండివిజువల్ కానివ్వండి, ఒక సొసైటీ కానివ్వండి, తనకున్నటువంటి గోల్స్ని అచీవ్ చేసుకునేటువంటి అవకాశం 100% ఉంటుంది. దాంతోపాటు ఎస్ఐలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సో మల్టీఫేస్టెడ్ నేచర్ ఆఫ్ హోప్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఏంటమ్మా, హోప్ అనేది ఒకదాని మీద ఉండకూడదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద ఉండేటువంటి విషయంగా మనం తీసుకోవాలి. సో వేరియస్ డైమెన్షన్స్ లైక్ హిస్టారికల్ డైమెన్షన్ కానివ్వండి, సోషల్ డైమెన్షన్ కానివ్వండి, ఎకనామిక్ పర్స్పెక్టివ్, పొలిటికల్, ఎన్వైరన్మెంటల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నాలజికల్ విజన్స్ని కూడా మనం ఆలోచించాలి. సో మహాత్మా గాంధీ గారి విజన్ అయినటువంటి ఫ్రీ ఇండియా దగ్గర నుంచి గ్రెటా థెన్బర్గ్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం వరకు మనం ఇన్ డీటెయిల్గా అంటే ఓవరాల్గా కవర్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ హెలెన్ కెల్లర్ అనేటువంటి ఆయన ఏం చెప్పారంటే, సో ఆప్టిమిజం ఈజ్ ద ఫెయిత్ దట్ లీడ్స్ టు అచీవ్మెంట్. ఖచ్చితంగా ఆప్టిమిస్టిక్గా, పాజిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, మన యొక్క ఫెయిత్ అంతా కూడా మనం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో నథింగ్ కెన్ బి డన్ వితౌట్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, హోప్ లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఏది చేయలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషలీ వీఆర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో మనకు హోప్ ఏంటి, మనకు టార్గెట్ ఏంటో మనం ఆలోచించుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి. దాంతోపాటు కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బట్ కాన్సెప్ట్ ఏంటంటే, హవెవర్ ఈవెన్ దో దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్, సో ఖచ్చితంగా లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా సో హోప్ అనేది మనకి వెరీ వెరీ క్రూషియల్. సో కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, ఎక్సెసివ్ హోప్ వల్ల మనం ఎటువంటి రియలిస్టిక్ ఫౌండేషన్ లేకుండా ఏమవుతుంది, సో మన కోరికలన్నీ కూడా సో ఓవర్ ఎంఫసిస్ చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, డిజిల్యూషన్ అనేది ఏర్పడుతుంది, సెట్ బ్యాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, సో ఎక్కడికక్కడ మనకు అవరోధాలు ఏర్పడడం వల్ల సో మొత్తం ఓవరాల్గా ఆ యొక్క కళ అనేది కలగానే మిగిలిపోతుంది. సో హిస్టారికల్ ఈవెంట్స్ మనం తీసుకున్నట్టయితే ఇండియన్ పార్టిషన్ కానివ్వండి, ఎకనామిక్ క్రైసిస్ కానివ్వండి, రీసెంట్గా ఉన్నటువంటి .com బబుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయమ్మా, ఇట్ ఈస్ ఇల్లస్ట్రేటింగ్ ద డేంజర్స్ ఆఫ్ అన్గ్రౌండెడ్ హోప్. ఖచ్చితంగా ఒక అన్గ్రౌండెడ్ హోప్ని ఇక్కడ మనం చూపిస్తున్నాయి. సో సోషియో పొలిటికల్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిలో హోప్ ఒకటే మనకి ఇంపార్టెంట్ కాదమ్మా, ఖచ్చితంగా కాంక్రీట్ యాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. దాంతోపాటు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడైతే మనకి షార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఖచ్చితంగా ఆ గోల్ అనేది మనకి చేరకుండా ఉండిపోతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సినటువంటి విషయం అమ్మా.
అండ్ ఫైనల్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కప్లింగ్ హోప్ విత్ ప్రాక్టికల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటుందో దాంతోపాటు స్ట్రాటజిక్ ప్లానింగ్ ద్వారా మనకున్నటువంటి కాంప్లెక్సిటీస్ అన్నింటినీ కూడా దాటుకుంటూ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం ఫేస్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నెల్సన్ మండేలా గారు చెప్పినటువంటి వర్డ్తో మనం టాపిక్ని ఎండ్ చేద్దాము. సో యాజ్ నెల్సన్ మండేలా వైజ్లీ సెడ్ దట్ యాక్షన్ వితౌట్ విజన్ ఈజ్ ఓన్లీ పాసింగ్ ద టైం. అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా ఒక విజన్ లేకుండా, ప్రాపర్ యాక్షన్స్ లేకుండా మనం ముందుకు వెళ్తే దాన్ని మనం ఓన్లీ టైం పాస్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఖచ్చితంగా అదంతా కూడా డే డ్రీమింగ్ గానే మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏ విజన్ వితౌట్ యాక్షన్ ఈజ్ మియర్లీ డే డ్రీమింగ్. ఓకే, బట్ ద విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని కూడా ఇది మార్చేస్తుంది. ఒక విజన్తో పాటు పర్టికులర్ యాక్షన్స్ అనేవి ఉన్నట్టయితే దానివల్ల ప్రపంచం అంతా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ఓకే, ఒక యాక్టివ్ హోప్ అనేది మన మైండ్లో ఉండాలి. దాంతోపాటు సస్టైనబుల్ ఎఫర్ట్స్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఒక బెటర్ ఫ్యూచర్ని మనం ప్రపంచానికి పరిచయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హోప్ ద్వారా, యాక్టివ్ ప్రోగ్రెసింగ్ వర్క్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఎడ్యుకేషన్లో కానివ్వండి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, వీటన్నిటిలో కూడా మనం అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ద కాంబినేషన్ ఆఫ్ హోప్ అండ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మన వేకింగ్ డ్రీమ్స్ అన్నింటినీ కూడా మనం రియాలిటీ కింద మార్చుకునేటువంటి అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. సో దీని ద్వారా ఒక బ్రైటర్ ఫ్యూచర్ని, మోర్ ఈక్విటబుల్ ఫ్యూచర్ని ప్రపంచానికి తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి లభిస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ అడ్రస్ ఆల్ యువర్ క్వైరీస్. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క వీడియో చేస్తున్నామా. సో ప్లీజ్ గివ్ ఎ లైక్ టు మై వీడియో. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దాంతోపాటు మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.